అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో ఫుడ్ పాయిజనింగ్ కేసుల సంఖ్య పెరుగుతుంది. ఇక్కడ అక్కడ అనే తేడా లేకుండా పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారు. దీనిపైన శాతవాహన యూనివర్సిటీ జేఏసీ నాయకులు ఉన్నారు, విద్యార్థి నాయకులు ఉన్నారు. ఏంటి అసలు దీన్ని ఎట్లా చూడవచ్చు? మొన్న శర్మనగర్లో జ్యోతిబా పూలే స్కూల్కి సంబంధించిన పిల్లలు, అలాగే తిమ్మాపూర్లో గత రాత్రి ఎట్లా చూడవచ్చు? వాస్తవానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో దాదాపుగా అది ఏర్పడ్డ సంవత్సరం కాకముందుకే ఒక 52 మంది విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ పాయిజన్ పేరుతోటి చనిపోవడం చాలా దురదృష్టకరంగా భావిస్తున్నాము. ఆనాడు కొట్లాడి సాధించినటువంటి తెలంగాణ రాష్ట్రంలో మేమందరం విద్యార్థులం కూడా మూకుమ్మడిగా అన్ని పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అన్ని యూనివర్సిటీలు కావచ్చు, సబ్బండ వర్ణాలు అందరం ఏకమయ్యి ఆనాడు జైలు గోడల ముద్దాడినాం. జైలు గోడకు చెలిమి చేసినోళ్ళు, జంగులో జెండాలు మోసినోళ్ళు, జైలు గోడకు చెలిమి చేసినోళ్ళు, జంగులో జెండాలు మోసినోళ్ళు, తరగతి గదులలో చదివినోళ్ళు, పోరులో ఉరవడి మార్చినోళ్ళు, ఒక్కరా ఇద్దరా విద్యార్థి వీరులు, నాడు తెలంగాణ పోరులు, నేల రాలిన తారలు. ఇట్లా ఎంతోమంది విద్యార్థుల త్యాగాల ఫలితంగా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 10 ఏళ్ళు సుభిక్షంగా ఉండే. 10 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఈ యొక్క ముద్దునిద్రలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గురుకులాలపైన ఉన్నటువంటి ఒక నిర్లక్ష్యంతో ఈనాడు వాళ్ళందరూ విద్యార్థి చనిపోతూ ఉన్నారు. చాలా బాధ వేస్తూ ఉంది. ఎందుకనంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలలో చాలామంది పేద విద్యార్థులు చదువుకుంటారు. వాళ్ళు ఉన్నత విద్య చదువుకొని ఒక మంచి ఐఏఎస్ పొజిషన్లో, అంటే ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, హయ్యర్ క్యాడర్లో ఉండాలని చెప్పేసి అని ఎన్నో కలలు. కానీ విద్యార్థులు చదువుకుంటే వాళ్ళకి ఈనాడు పందులతోటి, కుక్కలతోటి, తేళ్లతోటి సాహసం చేసుకుంటా ప్రాణాలను అరచితలు పెట్టుకొని బతున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈనాడు ఉంది. ఇంతవరకు విద్యాశాఖ మంత్రిని కేటాయించలేదు ఈ ప్రభుత్వం. విద్యాశాఖ మంత్రిని కేటాయిస్తే గురుకులాలపైన కావచ్చు, అలాగే గవర్నమెంట్ కాలేజ్ కావచ్చు, యూనివర్సిటీలపైన కావచ్చు, అన్నిటిపైన కూడా ఒక ప్రత్యక్షంగా పర్యవేక్షణ ఉంటే ఆటోమేటిక్గా ఏమైందంటే నాణ్యమైనటువంటి ఒక విద్య, నాణ్యమైనటువంటి ఒక భోజనం పెడితే అందరూ కూడా విద్యార్థులు బ్రహ్మాండంగా చదువుకొని వారి యొక్క జీవితాలలో వెలునింపేటువంటి ఒక ప్రయత్నం ఉంటుంది. కానీ ఏం చేస్తూ ఉంది ఇప్పుడు ఈ యొక్క ప్రభుత్వము? అంటే మీరు ఉన్నతాధికారులను కలిశారా, వాళ్ళకి రిప్రజెంటేట్ చేశారా ఈ జేఏసీ తరఫున? మేము ఉన్నతాధికారులను కలిసి వాళ్ళందరూ కూడా ఇప్పుడు మేము మొన్నటికి గురుకుల బాట ఇన్ఛార్జ్ తీసుకున్నాము. గురుకుల బాట ఇన్ఛార్జ్ తీసుకొని అక్కడ ఉన్నటువంటి ఎవరైతే కలెక్టర్లు ఉన్నారో, స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎంపీలు కావచ్చు, అందరూ కూడా కలిసి వినతి పత్రాలు ఇచ్చాము. ఇంత దారుణంగా జరుగుతుంది, విద్యార్థులు చనిపోతున్నారు, పిట్టలు లెక్క రాలిపోతున్నారు. కనీసం వీళ్ళపైన కొంచెం కూడా జాలి కరుణ లేకుండా ఈ యొక్క ప్రభుత్వాలు కొనసాగుతున్నాయి కాబట్టి తక్షణమే బాధ్యత తీసుకోమని చెప్పేసి అని ఉన్నతాధికారులకు మేము మా జేఏసీ పక్షాన కావచ్చు, విద్యార్థి సంఘాల పక్షాన అందరం కలిసి కూడా పోయి అక్కడికి ఇవ్వడం జరిగింది అందరికీ కూడా. సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల చోటు చేసుకున్నటువంటి పరిణామాలు, విద్యాలయాల్లో జరుగుతున్నటువంటి ఫుడ్ పాయిజనింగ్ కేసులకి సంబంధించి చెక్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.